19,000 మందిని క్రమబద్ధీకరించాలన్న ప్రధాన డిమాండ్తో హోంగార్డులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు భారీగా తరలివచ్చారు. సీఎస్ రాజీవ్ శర్మతో చర్చల సారాంశాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న హోంగార్డుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఇందిరా పార్క్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపు 19,000 మంది హోంగార్డులు అందరూ కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో వీరందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి అంబర్పేట వేదిక హోంగార్డులు అందరూ కూడా భారీ ఆందోళన చేపట్టారు. అయితే వీరు చేపట్టినటువంటి ఆందోళనను పోలీసులు భగ్నం చేసినప్పటికీ తిరిగి వీళ్ళు విధులకు బహిష్కరించి అందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి డిమాండ్లను సానుకూలంగా స్పందించి చర్చలకు కూడా ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ హోంగార్డులకు చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అక్కడ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు గంట సేపటి నుంచి ఈ హోంగార్డుతో ప్రభుత్వం కూడా చర్చలు కొనసాగిస్తుంది. అయితే ఈ చర్చలు ఫలప్రదం కావాలని ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డులు దాదాపు 1000 మందికి పైగానే హోంగార్డులు ఇందిరా పార్క్ చేరుకున్నారు, ధర్నా చౌక్ వరకు చేరుకున్నారు. అక్కడ చర్చలు ఫలప్రదం కావాలని వారందరికీ మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డులు అందరూ కూడా భారీగా మద్దతు తెలుపుతూ ఇక్కడ బైఠాయించి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు కొనసాగుతాయి, ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం వెలువరిస్తుంది అనేటువంటి ఒక ఆశతో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇందిరా చౌక్ వద్ద పెద్ద సంఖ్యలో హోంగార్డులందరూ కూడా ఇక్కడ బైఠాయించి తమ ఆశలు ఫలప్రదం అవుతాయి, కొద్దిసేపట్లోనే మాకు ఏదో ఒక నిర్ణయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందనేటువంటి ఒక ఆశ అయితే వీరిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హోంగార్డులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు దేనికోసం ధర్నా చేస్తున్నారు? ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి? మా దగ్గర ప్రధాన డిమాండ్ ఏమైతే ఉన్నదో అది ఒకటే డిమాండ్ అండి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించింది. సీఎం కేసీఆర్కి మా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు చిన్న వ్యవస్థ అయినా మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడగలుగుతున్నది అంటే ఒక వ్యవస్థ అంటే ఈరోజు ఆ హోంగార్డు వ్యవస్థను సీఎం కేసీఆర్ గారు పిలిచి మాతో మాట్లాడుతున్నారంటే వారికి మేము హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. వారు ఈ తెలంగాణ వచ్చినాక ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. తెలంగాణ మొత్తం ఇండియాలోనే ఒక ఆదర్శవంతంగా తీసుకొచ్చిండు. ఈ హోంగార్డ్ వ్యవస్థను కూడా ఇండియాకే ఆదర్శవంతంగా తీసుకొచ్చే నాయకుడు ఒక్కడే కేసీఆర్ గారు అని మేము భావిస్తున్నాం. మా చర్చలకు సానుకూలంగా స్పందనిస్తూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నాం. మా కేసీఆర్ సార్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మా డిమాండ్ ఏం లేదు, పర్మనెంట్ చేయాలని. తర్వాత మాకు ఉన్న అధికారులు పోలీస్ ఆఫీసర్లు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా పై ఆఫీసర్లందరికీ మా చేతులెత్తి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ సచివాలయంలో చేస్తున్నటువంటి ఈ చర్చలు మీకు ఆశించిన స్థాయిలో ఫలప్రదం అవుతాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. తెలంగాణ మీద మాకు కంపల్సరీ మాకు నమ్మకం ఉంది సార్ కేసీఆర్ సార్ పైన. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఉందో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అందరికీ కూడా అన్నీ మంచి జరుగుతున్నాయి. మాకు కూడా మంచి వేస్తారనే నమ్మకంతోనే మేము ఇది ఖచ్చితంగా చేపట్టినామండి. మేము ఇది ఏదో రాజకీయం కోసం దానికోసం కాదండి. మేమేం ఆస్తులు అడగట్లేము, అంతస్తులు అడగట్లేమండి. కేవలం మా ఉద్యోగతకి భద్రత కల్పించాలని అడుగుతున్నాము. పైగా మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ కేసీఆర్ కూడా మాకు మంచి చేస్తారనే నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్స్కి ముందు చెప్పినారండి. వాళ్ళు ఏం చెప్పినారంటే హోంగార్డ్స్ని మినీ పోలీస్గా చేస్తాము, వాళ్ళకి భద్రత కల్పిస్తాము, వాళ్ళకి అన్ని సెలవులు అందరిలాగా చేస్తాము, అవన్నీ కూడా వాళ్ళు చెప్పినారు. అదే చెప్పిన విధంగానే వాళ్ళని అడుగుతున్నాము. అడగంది అమ్మాయినా పెట్టదు కదండి. అదే విధంగా మేము కేసీఆర్ గారికి నమస్కారం చేసి చెప్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, 10 జిల్లాల నుంచి వచ్చిన హోంగార్డ్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా అందరి తరపున నేను నమస్తే చెప్తున్నానండి. అందరు కోరుకునేది కూడా అదే, కేవలం మా ఉద్యోగానికి భద్రత కల్పించాలి, ముఖ్యంగా పర్మనెంట్ చేయాలి. మాకు జీతాలు పెంచండి, 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, మేము డిమాండ్ చేయట్లేదండి. కేవలం మాకు భద్రత మాత్రమే కల్పించండి. ఇదే పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం వాల్యూ ఉండే విధంగా బయట జనాలలో మేము కూడా మినీ పోలీస్ అని మా పేరు కూడా మార్చి మమ్మల్ని ఒక పోలీసులో చిన్న భాగంగా అయినా పర్వాలేదు భద్రతతో చేసేలాగా చేయాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. ఈరోజు మొన్న 23 తారీఖు నాడు జరిగిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ఈరోజు మాకు అధినేతల ద్వారా మాకు సీఎం క్యాంప్ ఆఫీస్కు మా సమక్షల గురించి మా హోంగార్డు ప్రతినిధులని అలాగే మా నుంచి ఓ న్యాయవాది శారద బీసీ ఐక్యత
మేడం శారదా గారిని కూడా ఈ రోజు చర్చలకు పిలిచారు. మా తరపున సానుకూలంగానే స్పందిస్తున్నారు సీఎం గారు అని చెప్పేసి తెలిసింది. సార్, మేము గతం నుంచి చెప్తున్నాం, గత ప్రభుత్వాలకు కూడా విన్నతించాం, మాకు పర్మనెంట్ చేయండి సార్, పర్మనెంట్ చేస్తేనే మాకు గుర్తింపు ఉంటుంది. మేము డిగ్రీలు చేశాం, పీజీలు చేశాం, ప్రతి దాంట్లో మా హోంగార్డ్ వ్యవస్థ ముందుంది. ఈ రోజు కంప్యూటర్ ఆపరేటర్ నుంచి పడితే, మీకు ఎస్కార్ట్ చేసే నిధుల నుంచి పడితే, ఎస్కార్ట్ డ్యూటీలో నుంచి పడితే, ప్రతి ఒక్క కాన్వాయ్ డ్యూటీ నుంచి ప్రతి ఒక్క డ్యూటీలో మా హోంగార్డులు పోలీసులతో సమానంగా డ్యూటీ చేస్తున్నారు. ఈ రోజు ఈ విధంగా మేము డ్యూటీ చేస్తుంటే మాకు ఎలాంటి భద్రత లేదు. మమ్మలను ఎలక్షన్లలో కార్యకర్తల్ని వాడుకున్న ఈజీగా కైలాపాకును పడేసినట్టు ఈ రోజు హోంగార్డ్ వ్యవస్థను పక్కకు పడేస్తున్నారు. ఆ విధంగా కాదు సార్, మీరు సహోదరులు మీ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3,000 రూపాయలు వేతనం ఉంటే వారికి మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 రూపాయలు చేశారు. కానీ మాకు 12,000 అయినా సరే సార్, మాకు పర్మనెంట్ చేయండి. మీరు ఈ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, నాకు స్వాతంత్రం రాకముందు నుంచి హోంగార్డ్ వ్యవస్థ పని చేస్తూ ఉంది సార్. ఆ తర్వాతనే ఏఆర్ వచ్చింది, సివిల్ వచ్చింది, ఏపీఎస్ వచ్చింది, ఎన్నో బెటాలియన్లు వచ్చినాయి. ఇవన్నీ రాకముందుకు మా హోంగార్డ్ వ్యవస్థ పని చేసింది కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు గుర్తించలేదు. మీరు తెలంగాణ గురించి, తెలంగాణ వెనుకబడ్డ మన రాష్ట్రాన్ని గురించి పోరాడిన మొదటి వ్యక్తి సీఎం గారు కాబట్టి సీఎం సార్, మీకు మా 31 జిల్లాల నుంచి, అదే విధంగా ఆంధ్ర 13 జిల్లాల నుంచి కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్, మాకు పర్మనెంట్ చేస్తేనే మాకు అన్ని విధాల న్యాయం చేసిన వారైతారు సార్. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చేయదు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు పర్మనెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం అంటే శాలరీ పెంచే ఆలోచన కూడా ఉంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఒకటే కోరుకుంటున్నాము, గవర్నమెంట్కి మేము కేసీఆర్ సార్ని కోరుకునేది ఒకటే, మాకేంటి అంటే పర్మనెంట్ చేయాలి. మాకు ఒకటి పర్మనెంట్ ఒకటే తప్ప మాకు శాలరీస్ పెంచుతా అంటే శాలరీస్ వద్దు, మాకు శాలరీస్ అవసరం లేదు. మాకు ఒకటి కేసీఆర్ సార్ మాకు ఎలక్షన్లో హామీ ఇచ్చాడు, మమ్మల్ని మినీ పోలీస్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. మాకు పర్మనెంట్ చేసేంతవరకు ఇంకోటి ఏంటి అంటే మా గవర్నమెంట్ నుంచి మాకు ఈరోజు మాకు చర్చలకు పిలిచారు, మమ్మల్ని ఆల్రెడీ వెళ్ళారు. మాకు తీపి కబురు వస్తుందని చెప్పేసి మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మేము మౌనంగా కూర్చున్నాము. మాకు అది తీపి కబురు కోసం వెయిట్ చేస్తున్నాము. మాకు అది కంపల్సరీ మాకు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాని ఏడల మాత్రం మేము ఒకవేళ తీపి కబురు వస్తేనేమో ఇక్కడి నుంచి డిస్పాచ్ అవుతాము. తీపి కబురు రాని ఏడల ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. అంతే. ఇదే హోంగార్డుల యొక్క అభిప్రాయం. దీంతో పాటు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అభిప్రాయం వస్తుంది, తీపి కబురు వస్తుంది, ఉద్యోగాలకు పర్మనెంట్ చేస్తామనేటువంటి అభిప్రాయం, సానుకూల అభిప్రాయమే ప్రభుత్వం నుంచి వస్తుంది. ఈ అభిప్రాయం వస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాము, లేదంటే ఆందోళన ఇక్కడే దీక్షలు కొనసాగిస్తామనేటువంటి హెచ్చరిక ఇక్కడ హోంగార్డులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చలు వీరికి సానుకూలంగా ఉన్నాయనేటువంటి సమాచారం ప్రాథమికంగా అందుతుంది. దీనివల్ల కొంత హోంగార్డులు అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు, సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇందిరా పార్క్ నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ దేవేంద్రతో మురళీ, టీవీ న్యూస్, హైదరాబాద్.